హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 22, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించి, క్రీడా సంబంధిత అంశం నుండి ఒక క్వశ్చన్ ఇచ్చాను. అభ్యర్థులు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలపైన ప్రశ్నలు లేకుండా, ప్రశ్నలు అంటున్నాను, ప్రశ్నపత్రమే ఉండదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్గా 2025 మే 25న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా. ఆ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. అందులో కరెంట్ అఫైర్స్ పార్ట్లో మనం క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలపైన 2 ప్రశ్నలు చూసాము. సో రానున్న పోటీ పరీక్షలో కూడా మనం ఎక్కువ మొత్తంలో క్రీడా సంబంధిత అంశాలపైన క్వశ్చన్స్ని చూసే అవకాశం ఉంది. అందులో ఇది ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సో ఇక్కడ ప్రశ్నను చూడండి. ముందుగా 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? మొట్టమొదటిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు జరిగింది? విజేత ఎవరు? సో ఫస్ట్ అండ్ రీసెంట్ పైన అడిగాను. ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి ఐసీసీ నిర్వహించే టోర్నీస్ ఏవైతే ఉంటాయో, వరల్డ్ కప్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెన్స్ ఉన్న అంశాలు పోటీ పరీక్షల కోణంలో. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటాము. ఐసీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1909 సంవత్సరంలో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐసీసీకి చీఫ్ ఆర్ చైర్పర్సన్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. జైషా గారు మన భారతీయుడు, ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడు చైర్పర్సన్ హోదాలో. మరి ఐసీసీ నిర్వహించే టోర్నీలు ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ కానివ్వండి, T20 వరల్డ్ కప్ కానివ్వండి, టెస్ట్ ఛాంపియన్షిప్ కానివ్వండి, ఛాంపియన్స్ ట్రోఫీ కానివ్వండి, వీటి నుండి మనం ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? సౌత్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. చాలాసార్లు పాపం ఫైనల్ వరకు వస్తుంది, ఫైనల్లో ఓడిపోవడం, ఇలా చూస్తూ ఉంటాము. చాలా బ్యాడ్ లక్ అనేది వెంట ఉండే ఒక టీమ్గా చెప్పొచ్చు. మరి ఈ సంవత్సరం 2025 జూన్ మంత్, ఈ మంత్లోనే మనం జూన్ 15th రోజున ఈ టాపిక్ని కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. సో సౌత్ ఆఫ్రికా ఎవరిపైన గెలుపొందింది? ఆస్ట్రేలియా పైన గెలుపొందడం జరిగింది. ఆస్ట్రేలియా పైన గెలుపొందడం జరిగింది. గెలిచిన జట్టు ఎవరు? సౌత్ ఆఫ్రికా. మరి ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే టెస్ట్ మ్యాచ్ల్లోనే వరల్డ్ కప్ వంటిది అన్నట్టు. ఎక్కడ జరిగింది? ఆతిథ్యం ఇచ్చిన వేదిక ఏంటంటే లార్డ్స్. సో లార్డ్స్ క్రికెట్ మైదానాన్ని ఒక పేరుతో పిలుస్తాము, క్రికెట్ మక్కా అంటాము. సో లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగింది జూన్ మంత్లో. మరి విజేత సౌత్ ఆఫ్రికా. కెప్టెన్ వచ్చేసి టెంబా బెవుమా. 2 దశాబ్దాల చిరకాల కోరికగా చెప్పచ్చు. 2 దశాబ్దాల కోరిక సౌత్ ఆఫ్రికాకి నెరవేరడం జరిగింది ఈ టోర్నీ విజయంతో. సో టెస్టుల్లో ప్రపంచ కప్ని గెలిచారు సింపుల్గా. ఇదొకటి ఇంపార్టెంట్. మరి ఇక్కడ సెకండ్ కంటిన్యూషన్ ఏంటంటే మొట్టమొదటిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు జరిగింది? ఇక్కడ ప్రతి 2 ఏళ్లను ఒక సైకిల్గా నిర్వహిస్తుంది ఐసీసీ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ 2 years సైకిల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొదటి సైకిల్ 2019 to 21 2 years, సెకండ్ సైకిల్ 21 to 23, థర్డ్ సైకిల్ 23 to 25 రీసెంట్గా ముగిసింది థర్డ్ సైకిల్. విజేత సౌత్ ఆఫ్రికా. మరి మొదటి సైకిల్ లేదా మొదటి ఎడిషన్ విజేత ఎవరంటే న్యూజిలాండ్. గుర్తుంచుకోండి. అప్పుడు రన్నరప్ ఎవరంటే ఇండియా, మన భారత్. సెకండ్ ఎడిషన్, సో సెకండ్ సైకిల్లో ఎవరి విజేత? ఆస్ట్రేలియా. అప్పుడు విజేత ఆస్ట్రేలియా. మరి రన్నరప్ ఎవరంటే భారత్. సో థర్డ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా విజేత, ఆస్ట్రేలియా రన్నరప్. అండ్ దీంతో పాటు ఇంకో కొన్ని గుర్తుపెట్టుకోండి. ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ అంటే 50 overs ఆడతాం కదా. సో మెన్స్కి సంబంధించింది, పురుషుల జట్లకి సంబంధించిన ఇక్కడ మాట్లాడుతుంది. ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ రీసెంట్ అంటే మనకు 2023 ఇయర్లో జరిగింది, భారత్ ఆతిథ్యంలో జరిగింది.
భారత్ ఆతిథ్యంలో మరి వన్డే వరల్డ్ కప్ని కైవసం చేసుకున్న జట్టు ఏదంటే ఆస్ట్రేలియా. వన్డే వరల్డ్ కప్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరి ఎవరిపైన గెలుపొందారంటే టీమిండియా భారత్ పైన. కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ. మరి ఆతిథ్యం భారత్ అన్నాను కదా. నెక్స్ట్ ఐసీసీ T20 వరల్డ్ కప్ అంటే 2020 వరల్డ్ కప్ పురుషులకి సంబంధించి 2024 సంవత్సరంలో జరిగింది. ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే USA అండ్ వెస్టిండీస్ ఆతిథ్యంలో జరిగింది. దాదాపు 20 జట్లు తలపడ్డాయి. అందులో ఫైనల్లో విజేత ఎవరైనా అడిగారు అనుకోండి టీమిండియా. సో టీమిండియా ఈజ్ ద విన్నర్. ఎవరిపైన గెలుపొందారు? సౌత్ ఆఫ్రికా పైన గెలుపొందడం జరిగింది ఫైనల్లో, సౌత్ ఆఫ్రికా పైన. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో టెస్ట్ ఛాంపియన్షిప్ ఇప్పుడు చూసాం కదా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కెప్టెన్ వచ్చేసి టెంబా బౌమా ఆస్ట్రేలియా పైన గెలుపొందడం జరిగింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ ఇయర్లో జరిగింది. 2025 సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ అనేది జరిగింది. ఎవరి ఆతిథ్యంలో? పాకిస్తాన్ ఆతిథ్యంలో జరిగింది. కానీ భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం ఎక్కడ జరిగినాయి? దుబాయ్ వేదికగా జరిగినాయి. మరి ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగింది. మరి ఫైనల్లో విజేత ఎవరు? సో టోర్నీని కైవసం చేసుకున్న జట్టు ఏంటి? భారత్. గుర్తుంచుకోండి. సో గతంలో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి కాంటెంపరీ చూస్తే 4 ఐసీసీ ప్రధాన ఈవెంట్లలో 2 ఈవెంట్లు భారత్ గెలిచింది. ఒకటి ఐసీసీ T20 వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏమో సౌత్ ఆఫ్రికా గెలిచింది. వన్డే వరల్డ్ కప్ ఏమో ఆస్ట్రేలియా గెలిచింది. ఇలా లింక్ చేసుకుంటూ చదవండి, ఎక్కువ గుర్తుంటుంది. ఎనఫ్, ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు 15th జూన్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతిరోజు చూడండి, మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది. పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? ఎస్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మన కల్చర్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ కల్చర్. మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో అయితే డెఫినెట్గా కల్చర్ పార్ట్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు జూన్ 22 కదా, ఈరోజు ఒక మేళా ప్రారంభమైంది. ఒక ఉత్సవం. పండుగలు, మేళాలు, ఉత్సవాలు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను. ఉదాహరణ తీసుకుంటే కీర్ భవానీ మేళా, ఇటీవల జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి రజ్ఞాదేవి టెంపుల్ అని చెప్పేసి అలా చెప్పాను, అవన్నీ చూడండి. ఇప్పుడు ప్రత్యేకమైన ఒక మేళా అంబుబాచి మేళా, పేరు గుర్తుంచుకోండి, క్లియర్గా వినండి. అంబుబాచి మేళా. సో జూన్ 22 ఈరోజు ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటి, లొకేషన్ ఏంటో చెప్తాను. అంబుబాచి మేళా అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే అస్సాం రాష్ట్రంలో గౌహతి సిటీ ఉంటుంది కదా. సో గౌహతి సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీలోనే ప్రెమిసెస్లోనే ఒక హిల్ ఏరియా ఉంటుంది. కొండ ప్రాంతము. ఆ కొండ పేరు ఏంటంటే నీలాచల్ హిల్స్ అంటాము. నీలాచల్ కొండ ప్రాంతం ఉంటుంది. ఆ నీలాచల్ కొండ పైన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పేరే కామాఖ్య దేవాలయం. చాలా పవర్ఫుల్. సింపుల్గా పవర్ఫుల్ అనే కంటే కూడా ఒక శక్తిపీఠము. శక్తిపీఠాల గురించి మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. మీరు అవన్నీ చూడండి. కామన్గా హిందూ మతానికి సంబంధించి శక్తిపీఠాలు అనే కాన్సెప్ట్ మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. సతీదేవి శరీర భాగాలు ఏవైతే ఉంటాయో, ముక్కలైన శరీర భాగాలు ఏవైతే ఉంటాయో ఈ భూమిపైన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శరీర భాగం అనేది పడిపోయింది. అలా ఒక్కొక్క దేవాలయంగా మనం ఇప్పుడు కొలుస్తున్నాం శక్తిపీఠాలుగా. ఉదాహరణకి తెలుసుకోవాలనుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ టెంపుల్ ఉంది కదా. జోగులాంబ సతీదేవి యొక్క దవడ లేదా పంటి భాగం పడిపోయింది. అలా చూస్తూ ఉంటాము. మరి కామాఖ్య టెంపుల్ శక్తిపీఠం అంటున్నాను. మరి సతీదేవి యొక్క ఏ భాగం పడిపోయింది, ఏ బాడీ పార్ట్ పడిపోయిందని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, యోని భాగం. సో యోని భాగం ముఖ్యంగా ఫీమేల్కి సంబంధించి యోని భాగము. సో సతీదేవి యొక్క యోని భాగం పడిపోయిన ప్రాంతమే కామాఖ్య టెంపుల్గా వెలిసింది. భారతదేశం నుండే కాదు, ప్రపంచ నలుమూలల నుండి కూడా హిందువులు ఈ ప్రాంతానికి వస్తారు. ఈ మేళా అనేది చాలా అద్భుతంగా చూస్తారు, చాలా పవర్ఫుల్గా చూస్తారు. సో ఇక్కడ అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జూన్ మంత్లో అరౌండ్ మనం చూస్తూ ఉంటాము.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంబుబాచి మేళ ప్రత్యేకత ఏంటంటే మరి సతీదేవి ఏడాదికి ఒకసారి అంటే యాన్యువల్ సంవత్సరానికి ఒకసారి మెన్స్ట్రువేషన్ లేదా ఋతు సమయంలో ఉంటుంది. మనందరికీ తెలుసు విమెన్ లైఫ్లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మనందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో సతీదేవి దేవత 1 ఇయర్కి ఒక్కసారి ఋతు సమయంలో ఉండే సమయాన్ని అంబుబాచి మేళాగా నిర్వహిస్తారు యాజమాన్యం వారు. సో ఇది చాలా ఫేమస్. ఈ సమయంలో అక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అంటాము, మంత్రతంత్రాలు అంటాం కదా. సో బ్లాక్ మ్యాజిక్ కూడా అక్కడ చాలా పవర్ఫుల్, అక్కడే శక్తులు పుడతాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అంతటి పవర్ఫుల్ ఓకేనా. సో సతీదేవికి సంబంధించి మీరు గర్భగుడికి వెళ్ళారనుకోండి, శాంక్టోరం గర్భగుడికి వెళితే అక్కడ ఎలాంటి విగ్రహం ఉండదు. సో ఇలాగే ఉంటుంది. సో యోని భాగం ఏదైతే ఉంటుందో సతీదేవి యొక్క యోని భాగం కదా అక్కడ. సో మీరు అక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లోనే పుర్రెలు కానివ్వండి, దేని పుర్రెలు మనకి పెద్ద పెద్ద దున్నపోతులకి సంబంధించి కానివ్వండి, జంతు బలి అక్కడ మ్యాక్సిమం జంతు బలి నడుస్తూ ఉంటుంది, రక్తం ఏర్లై పారుతూ ఉంటుంది. సో అక్కడ అది ఫేమస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మరి ఈ అంబుబాచి మేళా జరిగే సమయము ఈ 3 రోజుల సమయం, 4వ రోజున టెంపుల్ తెలుస్తారు. 3 రోజులు కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేస్తారు. కామన్గా మేళాలు జరిగే టైం ఏంటంటే మరీ డెకరేషన్ చేసేసి ఓపెన్ చేస్తారు. కానీ ఇక్కడ అమ్మవారు ఋతు సమయంలో ఉన్నారు, ఆ సమయంలో టెంపుల్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేస్తారు 3 రోజులు. అండ్ ఎట్ ద సేమ్ టైం 4th డే ఈ భక్తులు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో టెంపుల్ దగ్గరికి వచ్చేసేసి ఆ వాల్ని జస్ట్ టచ్ చేస్తే చాలు నాకు ఒక శక్తి వచ్చింది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు భక్తులు. మరి అక్కడికి వచ్చిన భక్తులకు, ఈ సమయంలో వచ్చిన భక్తులకు రక్త వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. సో రెడ్ క్లాత్ని. సో ఇది సరిపోతుంది మనకు పోటీ పరీక్షల్లో, యూపీఎస్సీలో చాలాసార్లు అడిగారు బిట్. సో కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళ ఈరోజు ప్రారంభమైంది, June 22. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ అడగవచ్చు. ఓకేనా. సో ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. అంబుబాచి మేళ అస్సాంలోని గౌహతి నగరంలో ఉన్న ప్రసిద్ధ కామాఖ్య దేవాలయంలో జరిగే వార్షిక హిందూ జాతర. ఈ జాతర ప్రతి సంవత్సరం వర్షాకాలంలో, అంటే అస్సామీ క్యాలెండర్ ఉంటుంది కదా, ఆహార్ నెల మధ్యలో సాధారణంగా జూన్ మాసంలో జరుపుతారు, ఆహార్ మంత్ అస్సామీలో. ఇది కామాఖ్యదేవి వార్షిక ఋతుచక్రాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఒక వేదిక. అమేటి లేదా తాంత్రిక్ ఫర్టిలిటీ ప్రముఖంగా ప్రసిద్ధి. ఇక గౌహతి నగరం సమీపంలోని నీలాచల్ కామగిరి కొండ అంటాము. అక్కడ 16వ శతాబ్దం మధ్యకాలంలో కోచ్ రాజవంశం చేత ఈ టెంపుల్ నిర్మించబడిందంట. కాలాపహార్ దాడుల్లో ధ్వంసమైన తర్వాత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ప్రస్తుతం భారతదేశంలోని శక్తిపీఠాల సంఖ్య ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం చూస్తారు. మనం 18 శక్తిపీఠాలు అంటారు, కొంతమంది 52 శక్తిపీఠాస్ అంటారు, 108 అంటారు, అలాగా. సో శక్తిపీఠాల్లో ఒకటి. ఎస్, తాంత్రిక శక్తి ఆరాధనకు ముఖ్య కేంద్రము ఇది. అక్కడ మీరు చూస్తూ ఉంటే జంతు బలులు కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద జంతు బలులు. ఓకేనా, ఇదొకటి. సో చాలా ఫేమస్. అండ్ ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడిపోయింది అన్నాను కదా, కామాఖ్య టెంపుల్ అంటున్నాను కదా. మరి కామాఖ్య దేవి ఋతు సమయాన్ని అంబుబాచి మేళాగా జరుపుకుంటాం. సేమ్ ఇలాంటి ఒక ఫెస్టివల్ రీసెంట్గా మనం ఒడిశాలో కూడా చూసాము. సో ఒడిశాలో ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే రజా ఫెస్టివల్. ఎగ్జామ్లో అడుగుతారు, రజా పర్బ లేదా రజా ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి? ఒడిశా రాష్ట్రానికి సంబంధించి. నేను ఇందాక సతీదేవికి సంబంధించి లేదా కామాఖ్య టెంపుల్కి సంబంధించి అంబుబాచి మేళ ఎలా అయితే చెప్పానో సేమ్ అలాంటిదే. ఒడిశా రాష్ట్రంలో మదర్ గాడెస్ లేదా భూదేవి అంటాం కదా, భూమాత, మనల్ని మోసే మాత. సో భూదేవి మెన్స్ట్రువేషన్ లేదా ఋతు సమయాన్ని ఏ రాష్ట్రంలో రజా ఫెస్టివల్గా, రజ పర్బగా జరుపుకుంటారని ఎగ్జామినేషన్లు అడుగుతారో ఒడిశా రాష్ట్రం. అంటే భూదేవి ఋతు సమయంలో ఉంటుంది. మరి ఈ సమయంలో దాదాపు 3-4 డేస్ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఒడిశా రాష్ట్రంలో అమ్మాయిలు, బాలికలు, యుక్త వయసులో ఉన్నవారు కానివ్వండి, ప్రతి మహిళ కూడా ఇలా మంచి ఉయ్యాలలు కట్టేసేసుకొని ఆహ్లాదభరితంగా ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో, ఈ మేళా జరుగుతున్న సమయం, రజపర్బ పండగ సమయంలో మహిళలు కంప్లీట్గా రెస్ట్ తీసుకునే సమయంగా భావిస్తూ ఉంటారు. పురుషులు అన్ని పనులు చేసేస్తారు. సో వంట పనులు కానివ్వండి అవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమయంలో భూమాత ఋతు సమయంలో ఉంది అంటున్నాను కదా, మరి ఋతు సమయంలో ఉన్న భూమాత భూ సంబంధిత అంశాలు, కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధిస్తారు. ఆ 3 రోజులు దున్నడం కానివ్వండి, వ్యవసాయం చేయడం కానివ్వండి, భూ సంబంధిత కార్యకలాపాలను చెయ్యరు. ఇదొకటి. ఓకేనా. ఎలా జరుపుకుంటారంటే, సో మిథున సంక్రాంతికి ముందు రోజు ప్రారంభమవుతుంది రజా పర్బ. సో 3-4 రోజులు జరుగుతుంది. భూమాత లేదా స్త్రీ తత్వానికి సంబంధించి, విమెన్హుడ్కి సంబంధించిన ఫెస్టివల్. మొదటి రోజున పహిలి రాజా అంటాము, 2వ రోజున మిథున సంక్రాంతి అంటాము, 3వ రోజుని బసి రాజా అంటాము.
సో రజపర్బ భూమాతకు సంబంధించి, అంబుబాచి కామాఖ్య అమ్మవారికి సంబంధించి ఋతు సమయం, అవి చూడండి. ఓకేనా? సో ఈ రెండింటి లింక్ చేసుకోండి. ఇక అంబుబాచి మేళాను తూర్పు భారత కుంభమేళాగా పిలుస్తారు. ఈ క్రింది వాటిలో దేని తూర్పు భారత కుంభమేళాగా పిలుస్తారు అంటారు. అంబుబాచి మేళా సమయంలో ప్రత్యేక ప్రసాద్ లేదా రెడ్ క్లాత్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ జరుపుతుంది అంబుబాచిని. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రజపర్బ వేడుకల్ని జరుపుతుంది. ఈ రెండు లింక్ చేసుకుంటూ చదవండి. ఇటువంటి మనకి ఇంపార్టెంట్ మన కల్చర్. అంతెందుకు పూరి జగన్నాథ రథయాత్ర అంటాం కదా, అంతెందుకు రీసెంట్గా నరేంద్ర మోదీ గారు G7 సమావేశాలకు ఆహ్వానించబడ్డారు కదా. అక్కడ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారిని పిలిచారు. వెళ్ళేటప్పుడు అమెరికాని విజిట్ చేయండి, వెళ్ళండి అని చెప్పేసి. దానికి సున్నితంగా నరేంద్ర మోదీ గారు తిరస్కరించారు. సో ఒడిషాకి వెళ్ళాలి, మా కల్చర్కి సంబంధించి అని చెప్పేసి వచ్చానని చెప్పేసి రీసెంట్గా ట్విట్టర్లో మనం చూస్తున్నాము ఇటువంటివి. ఓకేనా? సో మేళాల విషయానికి వస్తే ఇటువంటివి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా? మన కల్చర్కి సంబంధించి. నెక్స్ట్ మన కల్చర్కి సంబంధించి ఇంకొక టాపిక్ నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను. ఇంటర్నేషనల్ యోగా డే ప్రత్యేకతలన్నీ చెప్పాను. ఈ సంవత్సరం ఇవ్వడిన థీము యోగా ఫర్ వన్ ఎర్త్, యోగా ఫర్ వన్ హెల్త్ అనేది థీము. మొట్టమొదటి యోగా డేని ఏ సంవత్సరం జరుపుకున్నామన్నాను? 2015 యోగా డే June 21 మొట్టమొదటిది. మరి ఈ సంవత్సరం జరిగింది 11th ఎడిషన్ ఆఫ్ యోగా డే. ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వేదికగా జరిగింది. యోగాంధ్ర పేరుతో ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి నిన్న జరిగిన యోగాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా నిర్వహణ ప్రధానమంత్రి గారు వచ్చారు కదా. సో యోగాసనాలు మనం చూసాము. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఏకకాలంలో ఒకే ప్రాంతంలో ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు నిర్వహించారు కదా. అక్కడ అంగరంగ వైభవంగా ప్రజలు యోగాసనాలు వేయడానికి వచ్చారు. 3 లక్షల మంది అరౌండ్ ఏకకాలంలో యోగాసనాలను నిర్వహించడం అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. గతంలో 2023 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో యోగా అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. అప్పుడు 1,50,000 అరౌండ్, ఇప్పుడు 3 lakhs ఒక్క దగ్గర జనాభా యోగాసనాలను వేయడము. ఓకేనా? ఇక యోగాకి సంబంధించి మిస్లీనియస్ పాయింట్స్ నేను క్లాస్లో కూడా చెప్పాను. యోగాని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో 2016లో చోటు కల్పించడం జరిగింది. ఓకేనా? అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వారు అంతర్జాతీయ స్థాయిలో యోగా పట్ల అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారు. యోగా అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి. ఓకేనా? సో యోగాంధ్ర రామకృష్ణ బీచ్ నుండి భీమిలి వరకు ఘనత ఏంటంటే ఒకే మార్గంలో అత్యధిక మంది ఒకేసారి యోగాసనాలు వేసినందుకు గిన్నిస్ గుర్తించడం జరిగింది. గత రికార్డు ఏంటంటే గుజరాత్లోని సూరత్లో సాధించిన రికార్డు 2023ని అధిగమించడం జరిగింది. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది June 21 ఎవ్రీ ఇయర్ మనకు నార్థన్ హెమిస్ఫియర్ లాంగెస్ట్ డేగా చూస్తూ ఉంటాము. ప్రారంభ సంవత్సరం 2015, మరి యోగా డేని June 21 జరుపుకోవాలని 2014లోనే UNGA అప్రూవల్ చేసింది. మొదటి కార్యక్రమం యోగా కార్యక్రమం మన భారతదేశంలో June 21, 2015 ఆతిథ్యం ఏంటి? ఢిల్లీ రాజ్పథ్, ఇప్పుడు కర్తవ్యపథ్ అంటున్నాము. సో ప్రధానమంత్రి గారు. అండ్ యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖులను కనుక చూస్తే స్వామి వివేకానంద గారు యోగా వేదాంతాన్ని పశ్చిమ దేశాలకు పరిచయం చేయడంలో గుర్తింపు పొందారు. అండ్ BKS అయ్యంగార్ గారు, అయ్యంగార్ యోగా వ్యవస్థాపకుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత. అండ్ బాబా రామ్దేవ్ గారు యోగా ఆయుర్వేదాన్ని ప్రజలకు విస్తృతంగా పరిచయం చేసిన ఆధునిక యోగా గురువు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక మన ఎన్వైర్న్మెంట్ పర్యావరణ రంగానికి సంబంధించి అండ్ ఎనిమల్ రిలేటెడ్గా వైల్డ్ లైఫ్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. ఇక్కడ గరియల్ జాతి పరిరక్షణ కార్యక్రమం అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా. తను ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. గరియల్ జాతి పరిరక్షణ, గరియల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. మనకి మొసళ్ళు అంటాం కదా, క్రొకడైల్స్ అంటాము. క్రొకడైల్స్లో రకరకాలుగా ఉంటాయి. మగ్గర్స్, గరియల్స్ అని చెప్పేసి, గరియలు, మగ్గరు, సాల్ట్ వాటర్ క్రొకడైల్ లేదా ఎస్చురెన్ క్రొకడైల్స్ అని చెప్పేసి. ఇక్కడ ఒక పాయింట్ని మీకు చాలాసార్లు నేను కరెంట్ అఫైర్స్లో రిపీట్ చేస్తూ ఉంటాను. 3 రకాల మొసళ్ళను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం మన భారతదేశం లేదంటే ఒడిషా రాష్ట్రం. 3 రకాల మొసళ్ళు ఉన్నాయి. గరియల్స్ ఉన్నాయి,
మగర్స్ ఉన్నాయి, సాల్ట్ వాటర్ ఆర్ ఎస్చరెన్ క్రొకడైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వివరాల్లోకి వెళ్ళే ముందు కొంత బేసిక్ టైప్స్ ఆఫ్ క్రొకడైల్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో. సో గరియల్ వచ్చేసి దాని యొక్క సైంటిఫిక్ నేము గ్యావియాలిస్ గ్యాంగెటికస్. సో ఇది రివర్స్ చంబల్ గంగా రివర్ ప్రాంతంలో ఉంటుంది. లాంగ్ స్నౌట్ ఫిష్ ఈటింగ్ ఇలా ఉంటుంది గరియల్. ఇది పొడవాటి మూతి ఉంటుంది. మీరు మొసలను చూస్తే కూడా రకరకాలుగా ఉంటాయి, షార్ప్గా ఉంటుంది గరియల్ ఇది. ఓకేనా. మీకు రకరకాల జంతువులను కూడా మంకీస్లో అయితే చాలా వందల జాతులు ఉంటాయి. తాబేలు అంటాం కదా, తాబేల్లో కూడా రకరకాలు ఉంటాయి. టెర్రాపిన్ అని, టర్టిల్ అని, టార్టాయిస్ అని అలా రకరకాలుగా. ఓకేనా. కొంత ఆస్పిరెంట్స్ కాబట్టి వీటన్నీ గుర్తించగలగాలి మనం. లేపర్డ్కి చీతాకి డిఫరెన్స్ ఏంటి అటువంటివి. ఓకేనా. అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ రెడ్ డేటా బుక్ ఇస్తుంది కదా, అందులో ఈ గరియల్స్ అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంతరించిపోతున్న జాతిగా ఉన్నాయి. అండ్ మగ్గర్స్ క్రొకడైలస్ పాలిస్ట్రిస్ ఇది ఎక్కడ అంటే రివర్స్, లేక్స్, మ్యార్షెస్లో కనబడుతూ ఉంటాయి, బురద ప్రాంతాల్లో అక్కడ. సో బ్రాడ్ స్నౌట్ ఉంటుంది, ఈ మూతి ప్రాంతం ఏదైతే ఉందో బ్రాడ్గా ఉంటుంది. అండ్ జనరలిస్ట్ ఫీడర్ అది. సో వల్నరబుల్ కేటగిరీలో ఉంది IUCNలో. అండ్ సాల్ట్ వాటర్ ఆర్ ఎస్చరెన్ క్రొకడైల్. సో క్రొకడైలస్ పొరోసస్ ఇది వచ్చేసేసి మ్యాంగ్రూవ్స్ ఎస్చరీస్లో ఉంటుంది. లార్జెస్ట్ క్రొకడైల్ అగ్రెసివ్గా ఉంటుంది చాలా, ఇది లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉంది. మరి 3 రకాల మొసళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఒడిశాలో ఉన్నాయి. సో ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక్కడ మరి ఈ గరియల్ వెరైటీ యొక్క సంరక్షణ కోసము ఒక ప్రాజెక్టు వీటిని నీళ్ళలోకి వదిలేస్తూ భూపేంద్ర యాదవ్ గారు వార్తల్లోకి వచ్చారు. అదేంటో చూడండి. సో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ డిస్టిక్లో కతర్నియా ఘాట్లో గరియల్ జాతి పరిరక్షణ కార్యక్రమం, గరియల్ స్పెసీస్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఎక్కడ ఇంపార్టెంట్, ఈ కార్యక్రమంలో భాగంగా గేరువా నది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ డిస్టిక్ బహ్రైచ్. అక్కడ గరియల్ మొసల పిల్లలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి హాచ్లింగ్స్ అంటాం, మొసల పిల్లలను హాచ్లింగ్స్, వాటిని విడిచిపెట్టారు. ఓకేనా. అటవీ సంపద, వన్యప్రాణులు మన భూమి సహజ వారసత్వం, వీటి పరిరక్షణ మన అందరి బాధ్యత అని భూపేంద్ర యాదవ్ గారు ప్రత్యేకంగా చెప్పారు. ఇటీవల కాలంలో వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా మనం చూస్తున్న టైగర్స్ కానివ్వండి, చీతాస్ కానివ్వండి, లెపర్డ్స్ కానివ్వండి, అన్ని జంతువులు, ఏషియాటిక్ లయన్ సెన్సస్ వచ్చేసేసింది, ఎలిఫెంట్స్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ ప్రత్యేకం ఎగ్జామినేషన్లో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ట్రాన్స్ గేరువా గరియాల్ సంతానోత్పత్తి కేంద్రాన్ని కూడా సందర్శించారు. సరిపోతుంది. ఇక గరియల్ అంతరించిపోతున్న అరుదైన జాతి మొసలి, నది పర్యావరణానికి కీలకమైన జీవి ఇది. సో కతర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటారు, రీసెంట్ న్యూస్లోకి వచ్చింది ఇప్పుడు అదే కదా. సో ఉత్తరప్రదేశ్. సో భారత ప్రభుత్వం గరియల్ పరిరక్షణ చర్యలు ఎందులో చేస్తుందంటే ప్రాజెక్ట్ క్రొకడైల్లో భాగంగా. ప్రాజెక్ట్ క్రొకడైల్ ఎప్పుడు 1975 ఎగ్జామ్లో అడుగుతారు. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు 1973 ఇలాగా. ప్రాజెక్ట్ రైనో ఎప్పుడు 2005 అలాగా. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంపార్టెంట్. సో ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ టాపిక్, ఉత్తరప్రదేశ్లో 1.5 కోట్ల రూపాయల ఖర్చుతో ఖడ్గమృగాల పరిరక్షణ ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారెవరు? బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 హార్న్ రైనోసరస్. 1 హార్న్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగము, ఒకటే కొమ్ము ఉంటుంది. ఈ పార్ట్ ఉంటుంది కదా, మాడిఫైడ్ హెయిర్ ఇది. హెయిర్ గుర్తుంచుకోండి, మీకు బయాలజీలో అడిగారు చాలాసార్లు. ఖడ్గమృగంలో ఆ కొమ్ము అనేది ఏంటి అంటే మాడిఫైడ్ హెయిర్. ఓకేనా. భారతదేశము ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసము. ఒంటికొమ్ము ఖడ్గమృగాలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది కాజీరంగా, అస్సాం రాష్ట్రం. సో అది యునెస్కో సైట్ అది. ఓకేనా. సో వీటి సంరక్షణ కోసము ప్రాజెక్ట్ అయినప్పుడు 2005. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో దుధువా నేషనల్ పార్క్ అక్కడ ఖడ్గమృగ లేదా రైనో పరిరక్షణకు సంబంధించి 1.5 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రాజెక్టును ఆమోదించారు. దుధువా చాలా ఇంపార్టెంట్. మీకు నేను ప్రత్యేకంగా క్యాట్స్ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి, కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ టైగర్ రిజర్వ్స్కి ఇచ్చే గుర్తింపు కదా, అప్పుడు చెప్పాను ఈ దుధువా గురించి. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ కింద రైనో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు, రైనోలకి ఆవాస ప్రాంతము. ఇక దుధువా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్లో ఉంది. తెరాయి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ జాతీయ పార్క్. ఇక ఖడ్గమృగాల సహజ ఆవాసాలను పరిరక్షించడం అనేది ఈ ప్రాజెక్టులో ఇంపార్టెంట్.
రీసెంట్గా జూన్ 19, 2025 రోజున ఈ ప్రాజెక్ట్ని అధికారికంగా ఆమోదించారు అండ్ అమల్లోకి తీసుకొచ్చారు. ఎస్, ఒంటికొమ్మ ఖడ్గమృగాలు అంటే అస్సాంలోని కాజిరంగా, ఉత్తరప్రదేశ్ దుధువా, వెస్ట్ బెంగాల్లో జల్దపారా. ఓకేనా. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈరోజు ఏమేమి అంశాలు వార్తలకు వచ్చిన ఒక ఐఐటి రిలేటెడ్ టాపిక్ కూడా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఏంటి, ఏ ఇన్నోవేషను, ఏ శాస్త్రవేత్తలు, ఉద్దేశం ఏంటి, ఎనఫ్ 3 పాయింట్స్లో అయిపోవాలి. ఓకేనా. సో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రీసెంట్గా నక్షత్ర హెచ్పిసి కేంద్రాన్ని ప్రారంభించారు. నక్షత్ర హెచ్పిసి కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారో దాని యొక్క ఉద్దేశం ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అది ఎందుకు ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశంలోనే మొట్టమొదటి, ఇంకొకటి ఏంటంటే సూపర్లేటివ్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇది సూపర్లేటివ్ టాపిక్. సో ఐసీఎంఆర్ దేశంలోనే మొట్టమొదటి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కేంద్రం నక్షత్రాను ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంట, పూణేలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఐసీఎంఆర్ పరిధిలోనే ఒక ల్యాబ్ అనుకోండి. మనం కరోనా సమయంలో భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కోవాక్సిన్ టీకా వ్యాక్సిన్ ఉంది కదా, వాళ్ళకు ఆ వైరస్ నమూనాని అందించింది వీళ్ళే. ఓకేనా. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ గారు దీన్ని ప్రారంభించారు. డైరెక్టర్ ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకోసము, సో ఈ కేంద్రం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ప్రారంభించారు. జీనోమిక్ సర్వేలెన్స్, మహమ్మారుల పట్ల సిద్ధత, మహమ్మారులు అంటే రకరకాల వ్యాధులు వస్తున్నాయి, వాటి పట్ల మనము ప్రిపేర్డ్గా సన్నద్ధతతో ఉండాలి. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశోధనలకు ఈ కేంద్రము ఉపయోగపడుతుంది. నక్షత్ర హెచ్పిసి ప్రత్యేకతలు ఏంటంటే అధిక వేగంతో డేటాను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్ కేంద్రము. సో ఓకేనా. హెచ్పిసి అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. ఇది దేశంలో మహమ్మారులు, వైరస్ల అభివృద్ధి, వ్యాప్తిని వేగంగా అంచనా వేసేందుకు ఉపయోగపడుతుందంట. ప్రజారోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలకు మరింత వేగవంతం చేస్తుంది. ఎస్, సో ఎనఫ్. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఒక సబ్జెక్ట్లా కాకుండా, వార్తల్లో వస్తున్న అంశాలుగానే కాకుండా, జనరల్ స్టడీస్లో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా నేర్చుకోండి. మనం న్యూస్ పేపర్స్లో చాలా అంశాలు చూస్తూ ఉంటాం. ఆ న్యూస్ పేపర్లో కనిపించిన అంశాన్ని మన పోటీ పరీక్షల కోణంలో వాటిని మీకు మ్యాక్సిమం మాడిఫై చేసి జిఎస్ని అడిషన్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, హిస్టరీ ఇలా సబ్జెక్టుల వారీగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా మన క్లాసెస్ చూడండి. అండ్ చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మీరు ఇస్తున్న కంటెంట్ చాలా డెప్త్గా ఉంది, రాయడానికి టైం టేకింగ్ ఉంది, ఎందుకంటే ఇదంతా డైలీ 2 to 3 hours పడుతుంది అనేసరికి అభ్యర్థుల కోరిక మేరకు నేను ఒక కోర్స్ని కూడా లాంచ్ చేశాను. సో డైలీ సిఏ కోర్స్ అని చెప్పేసి. ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లేస్టోర్లో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సెస్ ఉంటాయి. పోటీ పరీక్షల కోణంలో 100% యూజ్ఫుల్గా ఉండే విధంగా నేను డిజైన్ చేశాను. మరి ఇక్కడ డైలీ వీడియోస్ ఇస్తున్నాను కదా, వీటికి సంబంధించి స్క్రిప్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, జీకే పాయింట్స్, జనరల్ స్టడీస్ వీటన్నిటిని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అందిస్తున్నాను. శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, యాప్లో చూడొచ్చు. సో నచ్చితే ఆ కోర్స్ ఏదైతే ఉందో మీరు తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్లో ఉంది కోర్స్ అనేది. అండ్ మనం చదివింది ఎంతవరకు గుర్తుంటుంది అని తెలుసుకోవడానికి ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి, అందులో టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, చూడండి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఐఐటి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం చూసాము. ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు భూగర్భ జలాల నుండి ఫ్లోరైడ్ని వేరు చేసే ఒక ప్రత్యేక పద్ధతిని తీసుకొచ్చారని అలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు టెక్నాలజీ సంబంధించి ఒక ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చారు. సో ఎంఓడి పీసీ కంప్యూటింగ్ పరికరం, మాడ్ పీసీ పరికరం. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఐఐటికి సంబంధించి ఎలా అడుగుతారు ఎగ్జామినేషన్లో అంటే ఏ ఐఐటి ఎందుకు వార్తల్లోకి వచ్చింది, మరీ ఎక్కువ చూడాలంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంతే. ఓకేనా. ఐఐటి ఢిల్లీ నూతన ఆవిష్కరణ. సో ఐఐటి ఢిల్లీ పరిశోధకులు 2D మెటీరియల్స్ టెక్నాలజీ ఆధారంగా మాడ్ పీసీ అంటే మల్టీ ఫంక్షనల్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజ్ ఫర్ ప్రాసెసింగ్ సర్క్యూట్స్ పేరుతో ఒక చిన్న తక్కువ విద్యుత్తు వినియోగించే కంప్యూటింగ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఎనఫ్
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే ఈ సెంటెన్స్ పైన అడుగుతారు. సో మరింత కూడా మీకు ఒకవేళ టైం ఉన్నప్పుడు తెలుసుకోవాలని ఉంటుంది మనకు చాలా వరకు, అది ఎలా పనిచేస్తుంది అన్నది. అది కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది. 2D మెటీరియల్స్ అంటే ఏంటి, వాటి ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి, అప్లికేషన్, మొబైల్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో ఇది ఉపయోగపడుతుంది అంటే టెక్నాలజీ. అధునాతన కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. స్పేస్ టెక్నాలజీ రక్షణ రంగాల్లో వినియోగించబడుతుంది. ఇక నెక్స్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాము. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, ఎంత ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తే ఆ ప్రాంతం అంతగా వృద్ధిని నమోదు చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ని నమోదు చేస్తుంది. భారతదేశంలో ఎఫ్డిఎస్ పరంగా టాప్ ప్లేస్లో ఉండే రాష్ట్రం ఎప్పటికీ మహారాష్ట్రనే ఉంటుంది ఎక్కువగా. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎఫ్డిఎస్ విల్ ఫ్లో ఇన్ టు మహారాష్ట్ర. ఇది చాలాసార్లు మనం చూస్తున్నాము. మరి భారతదేశంలో ఎఫ్డిఐకి సంబంధించి స్టాట్స్ లేదంటే గణాంకాలను అధికారికంగా ఎవరు రిలీజ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. వాటిని పక్కన పెట్టండి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్డిఐకి సంబంధించిన ఒక ర్యాంకింగ్ గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD వారు గణాంకాలను రిలీజ్ చేశారు. ఇందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశాల్లో భారతదేశం గత సంవత్సరం 2024 ఇయర్లో 15th పొజిషన్లో ఉందంట. అండ్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ విషయంలో 18th పొజిషన్లో ఉందంట. అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం ప్రపంచంలో ఎవరట అంటే అమెరికన్ అంట. సో అది ఇక్కడ గణాంకాలు. సో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి. రిపోర్ట్ పేరు ఎవరు రిలీజ్ చేశారు, ఇది ఇంపార్టెంట్. ఆ నివేదిక ప్రకారము 2024 సంవత్సరంలో భారత్కు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $27.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంట. గడిచిన సంవత్సరంలో ఆధారంగా తీసుకున్నారు. గత ఏడాది అంటే అంతకుముందు 2023తో పోలిస్తే అప్పుడు 2023లో ఎఫ్డిఐస్ ఎలా ఉంది అంటే $28.1 బిలియన్ ఉంటే రీసెంట్గా ముగిసిన ఇయర్లో 1.9% తగ్గుదల నమోదైందంట. ఇక భారత్ ర్యాంకు 2024లో ఎలా ఉంది, 15th పొజిషను. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ విషయంలో, అవుట్ఫ్లో విషయంలో 18th పొజిషన్. ఇక దక్షిణాసియా ప్రాంతంలో అత్యధిక ఎఫ్డిఐ పొందిన దేశంగా భారతే నిలిచిందంట. ఇక ప్రపంచవ్యాప్త ఎఫ్డిఐ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే 2024లో గ్లోబల్ ఎఫ్డిఐ మొత్తం ప్రవాహాలు అంటే ఇన్ఫ్లోస్ 4% పెరిగి $1.5 ట్రిలియన్ చేరాయి. అయితే ఈ సంఖ్యలో కొన్ని అస్థిర పెట్టుబడులు ఉన్నాయంట. వాటిని మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐ వాస్తవంగా 11% తగ్గింది. ఇక అమెరికా ప్రపంచంలో అత్యధిక ఎఫ్డిఐ ప్రవాహాలు లేదా అవుట్ఫ్లోస్ కలిగిన దేశంగా కొనసాగుతోంది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 ఎవరు రిలీజ్ చేశారో సరిపోతుంది. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎకానమీ అంటేనే ఎప్పుడు కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, దే ఆల్వేస్ చేంజ్, మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఎకానమీ ఈజ్. చాలామంది అర్థశాస్త్రానికి సంబంధించి అర్థం చేసుకుంటే దాన్ని మించిన సులువైన సబ్జెక్ట్ వేరే ఉండదు. మనం చాలా అప్డేట్స్ చూస్తున్నాం మన కరెంట్ అఫైర్స్లో. మీరు చూడండి, ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా బడ్జెట్కి సంబంధించి కానీ, సర్వేకి సంబంధించి కానివ్వండి, ఎకనామిక్ సర్వే అంటాము. అండ్ రీసెంట్గా జీడిపికి సంబంధించి గణాంకాలు కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో జీఎస్టీ రిలేటెడ్గా కానివ్వండి, ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి న్యూ క్లాసిఫికేషన్ కానివ్వండి, ఇలా ఎకానమీలో భాగంగా చాలా అంశాలు, న్యూ బేస్ ఇయర్స్, ఇవన్నీ కూడా వీటన్నిటిని కంపైల్ చేసి ఒక దగ్గర నేర్చుకోవాలంటే మన CA 360లో అవన్నీ చెప్తున్నాను. ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నా కదా, మన CA 360లో ఒకే దగ్గర ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఒక దగ్గర, పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఒక దగ్గర, అలాగే చెప్తున్నాను. సో మీరు యాప్లో చూడండి, అర్థమవుతుంది. ఇక నెక్స్ట్, భారత్లో మొట్టమొదటి హైడ్రోజన్ బస్సులు లడఖ్లో ప్రారంభమట. హైడ్రోజన్ ఆధారిత బస్సులు ఎక్కడ? లడఖ్, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్. సో 2025 జూన్ 19న భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఇంధన ఆధారిత బస్సులు లడఖ్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయంట. ఈ కార్యక్రమం మొత్తం 5 హైడ్రోజన్ బస్సులు ప్రారంభించబడ్డాయి. ఇది క్లీన్ ఎనర్జీ లక్ష్యాల దిశగా భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయి అంట. ఓకేనా? మరి ఎవరు స్టార్ట్ చేశారు వీటిని? NTPC లిమిటెడ్ వారు. సో NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఈ గ్రీన్ హైడ్రోజన్ బస్సులను స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అధికారికంగా అందజేసింది లడఖ్కి. ఓకేనా? లడఖ్లో లేలో ఇవి ప్రారంభమైనాయి. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? సో గ్రీన్ హైడ్రోజన్ నీటి నుంచి విద్యుత్ని ఉపయోగించి ఉత్పత్తి చేసే సున్నితమైన పూర్తిగా కాలుష్యరహిత ఇంధనం. ఇది గ్రీన్ ఎకానమీలో ఇంపార్టెంట్ కూడా.
గ్రీన్ హైడ్రోజన్ వాహనాలు సాధారణ ఇంధనంతో పనిచేసే వాహనాలతో పోలిస్తే పర్యావరణానికి ఎలాంటి హానికరమైన ఉద్గారాలను విడుదల చేయవు, ఎకో ఫ్రెండ్లీ. సో లడఖ్కి వచ్చినాం కాబట్టి నార్త్లో ఇంకొక రాష్ట్రాన్ని చూద్దాం మనం, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ తరచు వార్తల్లోకి వస్తుంది, ముఖ్యంగా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 1 ఎడిషన్ అప్పుడు చూసాము. ఉత్తరాఖండ్లో కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఇవి వివాదాస్పదమైన నేపాల్ విషయంలో నేపాల్ మాయ అని భావించింది వాటిని. అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారి యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44ని అమలు చేసిన, రాజ్యాంగం ప్రకారం అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కొన్నిటికి శంకుస్థాపన చేయడం జరిగింది. సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్రపతి తపోవన్ మరియు రాష్ట్రపతి నికేతన్ని ప్రారంభించారు. జూన్ 19 నుంచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి గారు ఈ ప్రారంభాలు చేశారు. అదే సమయంలో రాష్ట్రపతి ఉద్యాన్కి కూడా శంకుస్థాపన చేశారు. రాష్ట్రపతి పర్యటనలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ సంస్థను సందర్శించారు. సో తన బర్త్డే సందర్భంగా పాపం దివ్యాంగులు విషెస్ చెప్పడము, పాట పాడితే వారు చాలా వరకు రాష్ట్రపతి గారు ఇటీవల కంటతడి పెట్టారు. సో తను ఆ క్షణాలను కూడా మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. రాష్ట్రపతి నికేతన్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెన్షియల్ రిట్రీట్ అనే వాళ్ళము ఏర్పాటు 1976లో, విస్తీర్ణం 21 ఎకరాలు. అక్కడే రాష్ట్రపతి తపోవన్, నికేతన్ సహజ ప్రకృతి పర్యావరణ పరిరక్షణలకు అద్దం పట్టే ప్రాంతాలను ప్రారంభించారు. సరిపోతుంది. ఇక అనీమియా వ్యాధి నిర్వహణపై WHO మొట్టమొదటిసారి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అనీమియా, మనము సికిల్ సెల్ అనీమియా అంటాం కదా, సికిల్ సెల్ అంటే ఏంటంటే మనకు బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ సెల్స్ నార్మల్గా ఇలా ఉంటాయి, నార్మల్ బ్లడ్ సెల్స్. సికిల్ సెల్ అనీమియా వస్తే ఎట్లుంటుందంటే కొడవలి ఆకారంలోకి అబ్నార్మల్గా ఇలా మారుతాయి. సో ఇది వాస్తవానికి ఎట్లా అంటే హెరిడిటీగా వస్తుంది, వారసత్వంగా వస్తుంది సికిల్ సెల్ అనేది. కొంతమంది ట్రైబల్ పీపుల్లో కూడా ఎక్కువగా కనబడుతుంది. సో దీని విషయంలో మార్గదర్శకాలు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. WHO 1948లో ఏర్పాటైంది. ప్రస్తుతం WHO డైరెక్టర్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. సో జీకే పాయింట్స్ అవి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సికిల్ సెల్ వ్యాధి నిర్వహణకు సంబంధించి గ్లోబల్ మార్గదర్శకాలు విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల WHO మొట్టమొదటిసారి వేటికి సంబంధించి మార్గదర్శకాలు, సికిల్ సెల్ డిసీజ్. ముఖ్యంగా గర్భధారణ సమయంలో సికిల్ సెల్ డిసీజ్ నిర్వహణ కోసము ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ మార్గదర్శకాలు తల్లి, శిశువు ఆరోగ్య రక్షణకు ప్రధానంగా ఉద్దేశించబడ్డాయి. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏంటి అసలు? జన్యుపరంగా సంక్రమించే రక్త సంబంధిత వ్యాధి. ఇందులో ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారం సికిల్ ఆధారంగా కొడవలి రూపంలోకి మారుతాయి. రక్తనాళాల్లో ప్రవాహాన్ని అడ్డుకుంటే అలా మారడం వల్ల ఇది రక్తనాళాల్లో అడ్డంకులు కలిగి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. లక్షణాలు తీవ్రమైన నొప్పి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది సింపుల్గా. రక్తహీనత, తరచుగా ఇన్ఫెక్షన్లు సోకడం, అవయవాల పనితీరుపై ప్రభావం. ఎందుకంటే బాడీ పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది క్రమంగా ఉంటేనే అవి సక్రమంగా పనిచేస్తాయి. లేదు ఆగిపోయింది అనుకోండి, ఒక పార్ట్కి బ్లడ్ ఆగిపోయింది అనుకోండి, అవి సగం పనిచేయవు. ఓకేనా? సో WHO సూచనలు ఏంటి అని చెప్తే, రక్తధారణలో లేదా గర్భధారణలో STD నిర్వహణపై ఆరోగ్య నిపుణుల మార్గదర్శకము. సికిల్ సెల్ వ్యాధి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న జన్యు వ్యాధుల్లో ఒకటి అంటే ఇది. ఇక కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది ప్రారంభము. రీసెంట్గా మనం చూస్తున్నాం పేపర్స్లో నిన్నటి నుండి కూడా. సో కైలాస్ మానస్ సరోవర్ యాత్ర మన భారతదేశంలో సిక్కింలోని నాతులా పాస్ నుండి దీనికి ఇచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కోసం ఈ ఏడాది మొదటి బ్యాచ్లో 33 ప్రయాణికులు 2 లైజన్ అధికారులతో కలిసి యాత్ర ప్రారంభించారు. యాత్ర సిక్కింలోని నాతులా మార్గం ద్వారా జరుగుతుంది. నాతులా పాస్ ఇక్కడ సిక్కిం, అద్భుతమైన ప్రాంతము. సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారంట. ఈ కార్యక్రమం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకేనా? సో కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఇది హిందువులు, బౌద్ధులు, జైనులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్ర. కైలాస్ పర్వతం మరియు మానస్ సరస్సు చైనా భూభాగంలోని టిబెట్ ప్రాంతంలో ఉందంట. నాతులా మార్గం సిక్కిం నుంచి టిబెట్కి వెళ్ళే ప్రముఖ పర్వత మార్గము.
ఇక ఖర్చు అయిపోతున్న కార్బన్ బడ్జెట్, భూ ఉష్ణోగ్రత ముప్పు. అసలు కార్బన్ బడ్జెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ డెఫినేషన్ చూసేసి మనం కాన్సెప్ట్లోకి చూద్దాము. కార్బన్ బడ్జెట్ అంటే భూమి ఉష్ణోగ్రత లక్ష్యాన్ని దాటకుండా ఉండడానికి ఒక నిర్దిష్ట స్థాయిలో మాత్రమే వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయవచ్చు. ఈ నిర్దిష్ట పరిమితినే కార్బన్ బడ్జెట్ అంటారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు. మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనే ఒక పార్ట్ ఉంటుంది ఎకానమీలో, లాస్ట్ సెక్షన్, అందులో ఇటువంటి పడతారు కార్బన్ బడ్జెట్ అంటే ఏంటి అని. భూమి ఉష్ణోగ్రత లక్ష్యాన్ని దాటకుండా ఉండడానికి ఒక నిర్దిష్ట స్థాయిలో మాత్రమే వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయవచ్చు. ఈ నిర్దిష్ట పరిమితినే కార్బన్ బడ్జెట్ అంటారు. సో దాని విషయంలో రీసెంట్గా ఖర్చు అయిపోతున్న కార్బన్ బడ్జెట్, భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు నియంత్రించాలన్న ప్యారిస్ ఒప్పందం 2015 కాప్ సదస్సులు, COP 21 అంటాం మనం, ఓకేనా, ఒప్పందం. ఈ ఉష్ణోగ్రత పరిమితిని మించి భూమి వేడెక్కితే సమస్త జీవజాలానికి పెద్ద ప్రమాదం. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ కారణం ఎవరు? యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడే. క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, వీటి కారణంగా భూ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ పరిమితిలో ఉండాలంటే కార్బన్ ఉద్గారాలను నిర్దిష్ట పరిమితి లోపలే ఉంచాలంట. సో ప్రస్తుత వేగంతో ప్రపంచ దేశాలు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు కొనసాగిస్తే మరో 3 ఏళ్లలో అంటే 2028 నాటికి నిర్దేశించిన కార్బన్ బడ్జెట్ పూర్తిగా ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా కొనసాగితే భూమి ఉష్ణోగ్రత పెరుగుదల 2048 నాటికి 2 డిగ్రీ సెల్సియస్కి చేరే ప్రమాదం ఉంది. ఇటీవల వాస్తవాలు ఏంటంటే ఈ దశాబ్ద కాలంలో ప్రతి ఏడాది సగటున 5,300 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇప్పటికే 2024 నాటికి ఇండస్ట్రియల్ ఎరాకి సంబంధించి అంతకంటే ముందు కన్నా భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. 2024 అత్యంత వేడి నమోదైన సంవత్సరంగా మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. గత 10 ఏళ్లలో భూమి ఉష్ణోగ్రత 1.24 డిగ్రీ సెల్సియస్ పెరిగితే అందులో 1.22 డిగ్రీ సెల్సియస్ పూర్తిగా పెరుగుదల మానవ క్రియాకలాపాల వల్లనే జరిగిందంట. ముఖ్యంగా పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల కాలుష్యం, బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వినియోగం దీనికి కారణం అంట. ఓకేనా. ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకారం 2025-29 మధ్య భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటే అవకాశము 70% ఉంది. దీన్ని నివారించాలంటే 2030 నాటికి CO2 ఉద్గారాలను కనీసం 43%కి తగ్గించాలి. మరి ఏం చేయాలి? శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనించాలి. గ్రీన్ హైడ్రోజన్ ఇటువంటి వాటి వైపు మనకు మళ్ళాలి. ఓకేనా. ఇక స్పోర్ట్స్ రిలేటెడ్గా 2025 సంవత్సరంలో తమిళనాడు చెన్నై ఆతిథ్యంలో జరగబోయే ఒక వరల్డ్ కప్. సో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ అంతర్జాతీయ సమాఖ్య వారు నిర్వహించే హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. రీసెంట్గా దీనికి సంబంధించి లోగో ఆవిష్కరణ ఇవి జరిగినాయి. ఓకేనా. టోర్నమెంట్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ఆతిథ్య దేశం భారతదేశము. పోటీల తేదీలు ఎప్పుడంటే నవంబర్ 28 నుండి డిసెంబర్ 10, 2025 జరగబోతోంది. ఆతిథ్య నగరాలు చెన్నై, మదురై. ఎగ్జామ్లో అడుగుతారు. మరి ఇది అయిపోలే కదా సార్ అంటే డేట్స్ అఫీషియల్గా డిక్లేర్ అయిందంటే వాటిపైన అడుగుతారు. ఉదాహరణకి మహిళల వన్డే వరల్డ్ కప్కి ఆతిథ్యం భారత్. సో ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మంత్ ఎండింగ్ నుండి మనం సెప్టెంబర్ మంత్ నుండి చూస్తూ ఉంటాము. సో అలా షెడ్యూల్ వచ్చింది అంటే ఆ షెడ్యూల్ రిలీజ్ అయింది అంటే ఎక్కడ జరగబోతోంది, ఈ విధంగా కూడా క్వశ్చన్ వస్తాయి. లోగో ఆవిష్కరణ జరిగింది రీసెంట్గా. టోర్నమెంట్ అధికారిక లోగోను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గారు రీసెంట్గా లాంచ్ చేశారు. హాకీ ఇండియాతో ఒప్పందంతో నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వము హాకీ ఇండియాతో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది. ఈ ఈవెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు 65 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. ఓకేనా. భారత్లో గత జూనియర్ ప్రపంచ కప్ టోర్నమెంట్లు 2 సార్లు జరిగినాయి. ఇప్పుడు 3వది. 2016లో లక్నో ఆతిథ్యంలో, 2021లో భువనేశ్వర్. మీకు చూడండి ఎంత బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. టాపిక్ ఒక్కొక్క టాపిక్ ఉంది అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, జిఎస్కి అడిషన్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ ఇస్తున్నాను, బేసిక్స్ ఇస్తున్నాను, డెఫినేషన్స్ ఇస్తున్నాను. సో 2025 చెన్నై, మదురై ఆతిథ్యంలో. ఇక జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతుంది. సో 4 ఏళ్ళకు ఒకసారి. ఇది యువ క్రీడాకారులకు అంతర్జాతీయ వేదిక. ఇక నెక్స్ట్ కొన్ని ర్యాంకింగ్స్. గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025 రీసెంట్గా అమెరికా వేదికగా పనిచేస్తున్న యూబీఎస్ సంస్థ రిలీజ్ చేసింది. అందులో భారతదేశం నుండి టాప్ 10లో నిలిచిన సంపన్నులు ఎవరు? సో ఫస్ట్ ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఈషా అంబానీ, వినోద్ ఆదానీ, గౌతమ్ ఆదానీ, రాజేష్ ఆదానీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో రిపోర్ట్లోకి వెళ్దాము.
యూబీఎస్ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా గత ఏడాదిలో భారతదేశంలో 39,000 మంది కొత్త మిలియనీర్లు అంటే 8.5 కోట్లకు పైగా సంపద కలిగిన వారు ఆవిర్భవించారంట. దేశంలో మొత్తం మిలియనీర్ల సంఖ్య 9,17,000కు చేరింది. 9,17,000కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య 4.4% పెరిగితే భారత్లో 4.5% పెరిగింది. భారత్ ఆర్థిక వృద్ధి రేటు మొత్తం సంపదలో భారత్ వృద్ధి రేటు 3.4%. ప్రపంచ సంపదలో భారత్ వాటా స్థిరంగా కొనసాగుతుంది. అత్యంత సంపన్న దేశాల జాబితా అగ్రస్థానంలో అమెరికా ఉంది, సెకండ్ చైనా. భారత స్థానం ప్రపంచ సంపన్న దేశాల జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఓకేనా? సో ఇక అబ్జర్వ్ చేస్తే సో భారత్లో అత్యంత ధనవంతుల జాబితాని కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే వీరు. ఓకేనా? ఎస్. అండ్ అత్యధిక సంపన్నులు కలిగిన భారతీయ నగరాల విషయాన్ని కనుక పరిశీలిస్తే ముంబై మొదటి స్థానంలో ఉందంట. పెరుగుతున్న సంపద కలిగిన ఇతర దేశాలు ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, మెక్సికో, ఇండోనేషియా. భారత్లో సంపన్నులు పెరగడానికి ప్రధాన కారణాలు డిజిటల్. మన భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ చూస్తున్నాం, డిజిటల్ పరివర్తన అంటాము. 2023 మార్చ్ మంత్లో IMF ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ప్రపంచ దేశాలు నేర్చుకోవాలి, భారతదేశం డిజిటల్ రెవల్యూషన్ని చూస్తోంది అని చెప్పేసేసి. ఓకేనా? ఇవన్నీ కారణాలు. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకము వరలారు కూరుం తమిళ్ నాటు కసుగల్ అనే ఒక పుస్తకం రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ వారు చేతుల మీదుగా ప్రారంభమైంది పుస్తకము. సో తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ మరియు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వరలారు కూరుం తమిళ్ నాటు కసుగల్ తమిళనాడు చరిత్రను చెప్పే నాణాలు అనే ఒక పుస్తకం ఏవైతే ఉంటే వాటిని రిలీజ్ చేశారు. ఓకేనా? పుస్తక రచయితలు ఎవరంటే తంగం తెన్నరసు తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి అండ్ అరుముగ సీతారామన్ ప్రసిద్ధ నాణ్యాల పరిశోధకుడు ఈ పుస్తకాలను రాయడం జరిగింది. ఈ పుస్తకం తమిళనాడు చరిత్రను వివిధ కాలాలకు చెందిన నాణాలు, మనకు నాణాల గురించి తెలుసుకోవాలంటే ఏ సబ్జెక్టు న్యూమిస్మాటిక్స్ అంటాము, న్యూమిస్మాటిక్స్. అదే శాసనాల గురించి ఇన్స్క్రిప్షన్ గురించి అయితే ఎపిగ్రఫీ. ఇటువంటి చూడండి, ఇండాలజీ స్టడీ ఆన్ ఇండియా అలాగా. సో ఇక ఈరోజు ప్రశ్న ఒక షెడ్యూల్ గురించి చెప్తున్నాను. రీసెంట్గా ప్యారిస్ నీస్ వేదికగా లేదా ఫ్రాన్స్లోని నీస్ వేదికగా ఒక సమావేశం జరిగింది. 3rd ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అప్పుడే మనం హైసీస్ ట్రీటీ గురించి ఇవన్నీ డిస్కస్ చేశాము. సో ఇక షెడ్యూల్ నెక్స్ట్ టైం 4th ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ సంబంధించి 2028 సంవత్సరంలో జరగబోతోంది. 2028 సంవత్సరంలో జరిగే 4th ఎడిషన్ లేదా 4వ UNOC యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 4 ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలేంటి? సంయుక్త ఆతిథ్యం. ఇక్కడ క్లూ ఇచ్చాను, ఆ దేశాలేంటి. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మీరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు డైలీ పోల్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో పోల్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. 5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి రోజు. మీకు నెక్స్ట్ డే కీ కూడా ఇస్తున్నాను అక్కడ. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ని వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, ఫాలో అవ్వండి. ఓకేనా? ఎస్. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే అంబుబాచి మేళా ఇక్కడ అస్సాం రాష్ట్రంలో కామాఖ్య టెంపుల్లో. అండ్ రజపర్బ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మదర్ ఎర్త్ గాడెస్ సంబంధించి. అండ్ యోగాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. అండ్ గరియల్ జాతి పరిరక్షణ కార్యక్రమము ఉత్తరప్రదేశ్లో. అండ్ ఉత్తరప్రదేశ్లో ఖడ్గమృగాల పరిరక్షణ ప్రాజెక్టు. అండ్ ICMR నక్షత్ర HPC కేంద్రం ప్రారంభం పూణేలో. అండ్ IIT ఢిల్లీ వారి నూతన ఆవిష్కరణ మాడ్ PC కంప్యూటింగ్ రంగంలో. అండ్ FDAకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు ఇచ్చిన నివేదిక. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారి గ్రీన్ హైడ్రోజన్ బస్సులు లడఖ్లో ప్రారంభము, NTPC వారి సౌజన్యము. ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటనలో రాష్ట్రపతి ముర్ము గారు అభివృద్ధి కార్యక్రమాలు. అండ్ సికిల్ సెల్ వ్యాధికి సంబంధించి WHO మార్గదర్శకాలు. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ప్రారంభమైంది సిక్కింలోని నాతులా నుండి. అండ్ కార్బన్ బడ్జెట్ అంటే ఏంటి, ఖర్చు అయిపోతుందని చెప్పేసి టాపిక్. అండ్ హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్కి ఆతిథ్యం తమిళనాడు, నవంబర్లో ప్రారంభం కానుంది. అండ్ మిలియనీర్లకు సంబంధించి విషయానికి వస్తే రీసెంట్గా UBS వారి రిపోర్ట్. అండ్ వరలారు కూరుం తమిళ్ నాటు కాసుగల్ అనే ఒక పుస్తకం తమిళ చరిత్రకు సంబంధించి. అండ్ ఈరోజు క్వశ్చన్
2028 సంవత్సరంలో జరిగే 4th UNOC కాన్ఫరెన్స్కి సంయుక్త ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు ఏంటి? 2 దేశాలు పేర్లు ఇవ్వండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, యాస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. సమాధానాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్, ఇన్పుట్ కూడా ఇవ్వండి. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాగా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. ఒక్క టాపిక్ కూడా మిస్ చేయను. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.